కదరా, దొంగ దొంగ అని ఇంతమంది అరిచినా కూడా దోమ కుట్టినట్టు కూడా చలనం లేకుండా ఎంత ఆనందంగా పడుకునుందో. సరే, నువ్వు పొరపాటు పడినట్టున్నావు. ఎలా చూసావో ఏంటో, దొంగ దొంగ అని మంచి నిద్ర పాడు చేసావు. పదవే. ఎవరు లేరు కదా? లేరు. ఇటు 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 వెళ్ళు. ఇటు నుంచా? పారిపోయాడా వాడు? ఎవరు? ఇంకెవరు? ఆ పప్పుగాడు. ఆదిత్య ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇందాక చూశాను. నువ్వు చూసింది రామలక్ష్మినే కదా? ఇప్పుడేది? రామలక్ష్మికి వాడి ఐరన్ లెగ్స్కి తేడా కనిపెట్టలేనా నేను? ఆదిత్య గాడికి పావడా కట్టి గజ్జలు పెట్టి పడుకోబెట్టావని నాకు అప్పుడే అర్థమైంది. కానీ అప్పుడే రామలక్ష్మి ఇంట్లో లేదన్న విషయం కూడా అర్థమైంది. వీడిని పట్టిస్తే రామలక్ష్మిని ఇరికించినట్టు అవుతుందని కామ్గా ఉన్నాను. లేదంటే ఈ టైంలో గదిలోకి దూరినందుకు వాడికి, దాచినందుకు నీకు కొరడాతో సన్మానం జరుగుండేది. చెప్పు, ఎక్కడ రామలక్ష్మి? ఏమో శ్రీను, నాకు తెలీదు. ఆదిత్య వచ్చినప్పుడే నేను గమనించాను రామ లేదు అని. నీకు తెలియకుండా నాకు చెప్పకుండా రామ ఎక్కడికి వెళ్తుంది? పద చూద్దాం. రామ ఎక్కడికి వెళ్ళండి? స్కూటీ కూడా లేదు. రామ బయటికి వెళ్ళినట్టుంది. ఈ టైంలో స్కూటీ వేసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎందుకు వెళ్ళి ఉంటుంది? తెలియట్లేదు. అస్మిత ప్లేస్ అన్ని రకాల ఆల్ఫరాలు
అస్మిత రామలక్ష్మి కన్నా గొప్ప ప్లేయర్, గొప్ప ప్లేయర్, గొప్ప ప్లేయర్. అస్మిత, ఏం ప్లానింగ్ అనేది? ఏం టైమింగ్ అసలు? కోచ్ మైక్ పట్టుకునేసరికి ఆ రామలక్ష్మి ఇక్కడ అడుగు పెట్టింది. నువ్వు కోరుకున్నట్టుగా అంతా విన్నది. కోచ్ మాటలకి మైండ్ బ్లాక్ అయి కన్నీళ్లు కారుస్తూ బయటికి పరిగెత్తింది. దేనికి అది కన్నీళ్లు పెట్టుకుంది? నెక్స్ట్ నేను చేయబోయేదానికి అది రక్తపు కన్నీరు పెట్టుకుంటుంది చూడు. రక్త కన్నీరా? నెక్స్ట్ ఏం చేయబోతున్నావు?